వెల్కమ్ టు TR9 టీవీ. నేను శ్రవంతి. సూర్యాపేట జిల్లాలో రైతుల భూముల రికార్డులో జరుగుతున్న అవకతవకలపై అధికారులు స్పందించాలని కోరిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు. సూర్యాపేట జిల్లాలోని అనేక మండలాల్లో రైతుల భూముల రికార్డుల్లో జరుగుతున్న అవకతవకలపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జిల్లా కార్యాలయంలో జరిగిన నిరసన దీక్షలో వారు మాట్లాడుతూ గతంలో 2 సార్లు రైతు బంధు తీసుకున్న రైతులకు కూడా ఈ దఫా ఆన్లైన్ లో జరిగిన తేడా మూలంగా ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు. ప్రధానంగా తుంగతుర్తి, మద్దిరాల, చివ్వెంల, ఆత్మకూరు లాంటి అనేక మండలాల్లోని తహసీల్దార్లు పాస్బుక్కుల్లో నమోదైన భూముల వివరాలను తమ ఇష్టానుసారంగా తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతిపై దృష్టి పెట్టాలన్నారు. లేని ఎడల బాధిత రైతుల చేత అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ సిబ్బందిపై పోలీస్ కేసులు పెట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులు అనేక మంది పట్టాలు కలిగి ఉండి కొత్త పట్టా పాసు పుస్తకాలు వచ్చిన తర్వాత 2 సార్లు రైతు బంధు తీసుకున్నప్పటికీ కూడా వారం రోజుల క్రితము రాష్ట్ర ప్రభుత్వము నుండి వచ్చినటువంటి రైతు బంధులు అనేక మందికి గతంలో వచ్చిన దానికంటే చాలా తక్కువగా వచ్చినది. ఎందుకు తక్కువ వచ్చినదని రైతులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే మీకు అన్ని భూములు లేవని, అసలు మీకు భూములు ఉన్నాయా లేవా ఆన్లైన్లో చూసుకోమని చెప్పారు. దాని ద్వారా మీ సేవలకు వెళ్ళి ఒక్కొక్కరు ఆన్లైన్లో చూసుకుంటే గతంలో 4.5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు 4 ఎకరాలు ఉంది, 3.5 ఉన్న వాళ్ళకి 3 ఎకరాలు ఉంది. అంటే అనేక మంది చిన్న పేద రైతులకు గతంలో పాస్బుక్లో పట్టా పాస్బుక్లో ఇచ్చినటువంటి విస్తీర్ణం యొక్క కొలతల కంటే తక్కువ విస్తీర్ణాలు మీ సేవ ద్వారా ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. అందుకనే మీకు రైతు బంధు తక్కువ వచ్చిందని చాలా మంది చెప్తున్నారు. జిల్లా ఆమ్ ఆద్మీ కార్యాలయానికి ఈ రకంగా కనీసం ఒక 40-50 మంది వచ్చి దరఖాస్తు పెట్టడం జరిగింది. మరి నేను రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తున్నాను, మీరు ఒకసారి పట్టాలు చేసి కొత్త పట్టా పాస్ పుస్తకం ఇచ్చి ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం కలిగినటువంటి భూములు ఉన్నాయో చెప్పి 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు బంధు అందిన తర్వాత కూడా ఇప్పుడు ఎందుకు భూములు తగ్గినవి? ఒకవేళ మీరు భూములు తగ్గించదలుచుకుంటే రైతును ఎందుకు సంప్రదించలేదు? రైతును ఎందుకు విచారణ చేయలేదు? రైతును ఎందుకు పిలిపించలేదు? రైతుకు తెలవకుండా, రైతుకి విచారణ నిర్వహించకుండా భూములను తగ్గించే అధికారం ఈ రెవెన్యూ సిబ్బందికి ఎక్కడిది అని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అందుకనే రెవెన్యూ అధికారులు రైతులకు చేసినటువంటి అన్యాయానికి నిరసనగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. చివ్వెంల మండల తహసీల్దారు, ఆత్మకూరసు మండల తహసీల్దారు, తుంగతుర్తి మండల తహసీల్దారు, మద్దిరాల మండల తహసీల్దారు, ఇలా అనేక మండలాల తహసీల్దార్లు భూముల యొక్క వివరాలను ఆన్లైన్లో తొలగించినారు. ఎందుకు తొలగించినారు? అవేమన్నా ప్రభుత్వ భూముల, ప్రాజెక్టు కట్టిన భూముల? రైతులు తమ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు 50, 60, 100 సంవత్సరాల నుంచి వచ్చేటువంటి భూములను కొంతమంది రిజిస్ట్రేషన్ ద్వారా భూమిని కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు వారు. మరి వారి అనుమతి లేకుండా మీరు ఎందుకు తొలగించినారో సమాధానం చెప్పాలని, దాని మీద సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రకటన చేయాలని, వెంటనే తక్షణమే తొలగించినటువంటి భూములను మళ్ళీ ఆన్లైన్లో ఎంటర్ చేయాలని, రైతు ప్రమేయం లేకుండానే ఎవరెవరి భూములు అయితే తొలగించినారో వారందరికీ కూడా మళ్ళీ ఆన్లైన్లో ఎంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ గనక రెవెన్యూ అధికారులు తమ చేసిన తప్పులు తెలుసుకొని గనక మళ్ళీ ఆన్లైన్లో చేయకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోలీస్ స్టేషన్లలో రైతుల ద్వారా మేము కేసులు పెట్టిస్తామని కూడా ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ని మేము హెచ్చరిస్తున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885555 91008855.